బంగారం వెండి ధరల పరుగులకు బ్రేక్ పడింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత భారీగా పతనమయ్యాయి. దేశీయ కమోడిటీ మార్కెట్లో 9% బంగారం ధర తగ్గింది. నెల రోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్లిన గోల్డ్ సిల్వర్ ప్రైసులు ఇప్పుడు తగ్గబోతున్నాయి. ఇవాళ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో భారీగా బంగారం వెండి ధరలు పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారం ధరపై సుమారు 13,711 తగ్గింది. ప్రస్తుతం ఎంసీఎక్స్ ట్రేడింగ్లో 1,38,634 దగ్గర కొనసాగుతోంది. ఏప్రిల్ కాంట్రాక్ట్ బంగారం నిన్నటి వరకు 1,93,096గా ఉన్న పసిడి ధరలు రికార్డు స్థాయిలో. ఇటు వెండి ధరలు కూడా పడిపోయాయి. ట్రేడర్లు లాభాల కోసం ప్రయత్నిస్తుండడంతో మార్చి కాంట్రాక్ట్ వెండిపై దాదాపు 26,000 తగ్గుదల నమోదైంది. మొన్నటి వరకు 2,91,925గా ఉన్న వెండి ప్రస్తుతం 1,07,968 దగ్గర ట్రేడింగ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. దీని ప్రభావం త్వరలో దేశీయ లోహాలపై పడే అవకాశం ఉంది. మరొక 2 రోజుల్లో బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం బంగారం ధరలు అలాగే వెండి ధరలు తగ్గుముఖం పట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఇక బంగారం వెండి ధరలకు సంబంధించి రాకెట్ వేగంతో దూసుకెళ్లిన ఈ ధరలు మళ్ళీ దిగొచ్చాయి. దేశీయ కమోడిటీ మార్కెట్లో ఈ 2 లోహాల ధరలు దశలో 9% మేర క్షీణించాయి. రికార్డు గరిష్టాలకు చేరుకున్న వేళ లాభాల స్వీకరణకు కొనసాగుతుండడంతో ఆదివారం 2 లోహాలు లోయర్ సర్క్యూట్ తాకాయి. తర్వాత బంగారం ధర కాస్త కోలుకుంది. వెండి మాత్రం 9% నష్టంతో కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో ఏప్రిల్ కాంట్రాక్ట్ బంగారం ధర ఆదివారం ఉదయం అంటే మార్కెట్ ప్రారంభం కాగానే 9% పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే దాదాపు 13,711 క్షీణించి దాదాపు 1,38,634 చేరింది. మధ్యాహ్నం 1 గంటకు 3.28% నష్టంతో అంటే కొంత కోలుకుంది. మళ్ళీ 1,47,000 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు గురువారం ఒక్కరోజే బంగారం ధర దాదాపుగా 31,617 అంటే 17.2% మేర పతనమైంది. దీంతో 1,93,096 నుంచి 1,52,345కు చేరిందనమాట. సో రకంగా ఇటు వెండి ధరల్లో కూడా పతనం కొనసాగుతోంది. రికార్డు గరిష్టాల నుంచి అక్కడ ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్చి కాంట్రాక్ట్ వెండి ధర ఒక్క రోజులోనే దాదాపుగా 26,273 అంటే 9% పతనమై 2,65,652కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే వెండి కిలో ధర దాదాపుగా 1,07,968 క్షీణించి 2,91,925కి చేరిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు, బడ్జెట్ వేళ ఇన్వెస్టర్ల అప్రమత్తత వల్ల బంగారం వెండి ధరలు పతనానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఆదివారం కావడంతో ప్రపంచ ఫ్యూచర్ మార్కెట్లు ఇక ఇవాళ పనిచేయడం లేదు. సో మొత్తం మీద బడ్జెట్ ప్రభావం ఈ లోహాలపై పడింది, బంగారం వెండిపై పడింది. 2 లోహాలు కూడా వెండి 9% తగ్గింది, బంగారం కూడా దరిదాపుగా 9% వెళ్ళి మళ్ళీ కాస్త కోలుకొని ఇప్పుడు 3% పైగా బంగారం తగ్గినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా బంగారం వెండి ధరలు ప్రస్తుతం మార్కెట్లో కొంత హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అనిశ్చితి కొనసాగుతోంది. సో కాబట్టి బంగారం కొనాలనుకునే వాళ్ళు కాస్త చూసుకొని అటు ఇటుగా ఈ హెచ్చుతగ్గులను బట్టి ప్లాన్ చేసుకోండి. బంగారం వెండి రేట్లు ఇవాళ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక్కసారిగా ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ బంగారం 3% తగ్గింది, వెండి ధరలు 9% పడిపోయాయి. సో ప్రస్తుతం వెండి ధర కిలోకి 2,65,652 అంటే 26,273 తగ్గిందనమాట. సో రకంగా బంగారం వెండి ధరలు ఈ రకంగా ఇవాళ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎంసీఎక్స్లో ఈ ధరలు బడ్జెట్ కారణంగా నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో నష్టాలను పొడిగించాయి. వాస్తవానికి ఇవాళ ఆదివారం, ఇవాళ ఈ మార్కెట్ ఉండదు, ట్రేడింగ్ ఉండదు, కానీ బడ్జెట్ కోసం స్పెషల్ ట్రేడింగ్ సెషన్ పెట్టారు. సో ట్రేడింగ్ సెషన్ ప్రారంభం కాగానే నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సో అప్పటికే ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ట్రేడింగ్ స్టార్ట్ కాగానే ఈ నష్టాలను చవిచూశాయి.
అంటే ఇక్కడ ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటారు. ఆ ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో సో దాని ప్రకారం బంగారం ధర దాదాపు 0.48% తగ్గి 10 గ్రాములకు 1,51,610 దగ్గర ప్రారంభమైంది. అది మున్పటి ముగింపు అంటే నిన్న 1,52,340తో పోలిస్తే ఇక అమ్మకాలు మళ్ళీ పెరిగాయి. దాంతో బంగారం రేటు 9% తగ్గింది నిన్నటితో పోలిస్తే. అంటే ఇది మార్కెట్ స్టార్ట్ కాగానే ఏం జరిగిందో నేను మీకు చెప్తున్నాను. సో అట్లా 9% తగ్గింది. దాంతో ఒక్కసారిగా ఫ్యూచర్స్ గడువు ముగిసిన వెండి ధర కూడా 7,099 లేదా 2.43% తగ్గి కిలోకు 2,84,860 దగ్గర స్టార్ట్ అయింది. ఇది మున్పటి ముగింపు అంటే నిన్నటి ముగింపు 2,91,925 స్థాయితో పోలిస్తే అమ్మకాలు కూడా అందులో కూడా పెరిగాయి. సో అది కూడా 9% కంటే ఎక్కువ పడిపోయింది. ఇదంతా నేను మార్కెట్ స్టార్ట్ కాగానే ఏమైందో నేను మీకు చెప్తున్నాను మళ్ళీ. సో అట్లా ఈ పతనాలు స్టార్ట్ అయ్యాయి. అంటే బంగారం వెండి రెండు కూడా 9% అలా తగ్గుతూ వస్తున్నాయి. సో ఉదయం మార్నింగ్ సెషన్లో ఏమైంది, కమోడిటీ మార్కెట్లో ట్రేడింగ్ ఉదయం 9 గంటల నుంచి ఇది తెరిచి ఉంటుంది. సో ఆ రకంగా దాదాపుగా బంగారం వెండి ధరలు ఈ పతనాన్ని చవిచూశాయి. బలమైన యుఎస్ డాలర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు మొదలైన నేపథ్యంలో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్లు లాభాలను నమోదు చేసుకోవడంతో మొన్న శుక్రవారం రోజు కూడా ఎంసీఎస్ బంగారం వెండి ధరలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. సో ఓవరాల్గా 2 రోజుల్లో గ్లోబల్ వైడ్గా బంగారం వెండి ధరలు ఒక్కసారిగా 20% పైగా తగ్గాయి. 1980 తర్వాత బంగారం ధరలు 12% కంటే ఎక్కువ తగ్గి ఈ దిగువకు పడిపోయాయి. అలాగే సిల్వర్ రేటు కూడా అడ్డగోలుగా పడిపోయింది, 36% కంటే ఎక్కువ తగ్గింది. సో ఇది రికార్డు స్థాయి అన్నమాట. సో ఇదంతటి కారణం ఒక రకంగా అమెరికా మార్కెట్ల ప్రభావం. ఇది అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్గా నామినేట్ చేయబోతున్నట్టుగా వచ్చిన వార్తలు. సో అలాగే అక్కడ ఉద్రిక్తతలు కూడా తగ్గాయి. జియో పొలిటికల్ అంటే ఇక్కడ రాజకీయ కారణాలు, కొంత టెన్షన్స్ అవి తగ్గినాయి. ప్రస్తుతం అంటే సైలెంట్గా ఉన్నాయి. తగ్గినాయి అంటే పెద్దగా ఎట్లాంటి టెన్షన్స్ అయితే ఏం లేవు. సో దాంతో ఎఫెక్ట్ కూడా పడింది. అప్పుడు ఏం చేశారంటే ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బంగారం వెండిపై పెట్టిన పెట్టుబడిని ఇంకా ఇది అడ్డగోలుగా పెరుగుతుంది కాబట్టి దీన్ని ఏకంగా ఆ లాభాలు తీసేసుకుందాం అనుకున్నారు. అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, లాభాలు తీసేసుకున్నారు. దాంతో అప్పుడు ఏమవుతుంది, లాభాలు తీసేసుకున్నప్పుడు అమ్మకాలు తగ్గుతాయి. అమ్మకాలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు కూడా పడిపోతాయి. సో ఇదంతా కూడా ట్రేడింగ్లో అంటే ఇదంతా స్టాక్ మార్కెట్లో జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా. కామన్ మ్యాన్కి ఎవరికైనా మీకు ఆలోచించాలంటే కొంత గందరగోళంగా ఉంటుంది. మీకు అర్థం కాకపోవచ్చు, కొంతమంది కామన్ మ్యాన్స్కి అర్థమయ్యే వాళ్ళకి ఇది డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే బంగారం వెండి ధరలైతే ప్రస్తుతం కొంత తగ్గుదలను నమోదు చేశాయి. ఆ రకంగా ముఖ్యంగా ప్రస్తుతం బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఈ ధరలకు సంబంధించినటువంటి అంచనాలు మార్కెట్లో వస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా ప్రస్తుతం పెట్టుబడి పెట్టడానికి అలాగే కొనడానికి అమ్మడానికి ప్రస్తుతం బంగారం ధరలైతే కాస్త ఇప్పుడున్న పరిస్థితిలో కొంత అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. సో రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ధరలు ఏవైతే ఉన్నాయో కాస్త తగ్గుదల పడుతున్నాయి. కాబట్టి మన ఇండియన్ మార్కెట్లో కూడా తగ్గుదల పడుతుంది. సో రకంగా ప్రస్తుతానికైతే ఈ 2 ధరలు సిల్వర్ అండ్ గోల్డ్ ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దని దయచేసి మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఒకసారి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ వైజ్గా మన ఇండియా వైడ్గా ఏం జరుగుతుంది మార్కెట్లో. ఎంసీఎక్స్ అని ఉంటుంది గోల్డ్ మార్కెట్. అంటే ప్రతి ఒక్కరు స్టాక్ మార్కెట్ చూసుకుంటామా సార్ మాకు ఎట్లా తెలుస్తుంది అనుకోవచ్చు మీరు కూడా. కాబట్టి ఏం లేదు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు అందరికీ ఫోన్లలో అంత సమాచారం అందుబాటులో ఉంటుంది, అనుకూలంగా అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసుకోండి ఒకసారి. బంగారం రేట్ ఎట్లా స్టాక్ మార్కెట్లో పడిపోయినాయా, పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా తెలుసుకొని దాన్ని బట్టి ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే కొనే వాళ్ళ గురించి చెప్తున్నాను. అలాగే చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది అనవసరంగా. అంటే మొన్నటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఆ లాభాలు తీసేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇది తగ్గుతాయి. కాబట్టి కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు కొంత తగ్గింది. ఇవాళ కూడా మళ్ళీ 3% తగ్గింది గోల్డ్, వెండి కూడా 9% తగ్గింది. దాదాపుగా తగ్గుముఖం పట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇవాళ రేపు కూడా ఇక పరిస్థితి కంటిన్యూ కావచ్చు. ఒకవేళ కొనాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. బట్
మీరు ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి. అది మీ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు కొనాలా వద్దన్నది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ కేవలం మార్కెట్లో ఉన్న రేట్లు, అక్కడి అంచనాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులని మేము మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. మార్కెట్లో ఏం జరుగుతుంది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుందో మేము మీకు ఆ విశ్లేషణ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో మేము మీకు వాటిని ఎప్పటికప్పుడు ఆ డీటెయిల్స్ అప్డేట్ చేస్తుంటాం అంతే. సో వాటిని బట్టి వాటిని ఆధారంగా మీరు కొనుక్కోవాలా వద్దనేది అది మీ ఇష్టం, మీ విచక్షణ బట్టి ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళని, మీకు తెలిసిన మార్కెట్ ఎక్స్పర్ట్స్ని అడిగి కొనుక్కోండి. సో ప్రస్తుతానికైతే బంగారం, వెండి ధరలు అయితే తగ్గాయి. ఈ 2 రోజులుగా రికార్డు స్థాయిలో 20% అబోవ్ తగ్గినాయండి. వెరీ క్లియర్. ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడికో అంటే మనం కళ్ళెం వేసినా ఆపలేనట్టుగా ఒక్కసారి ఎగబాకిన రేట్లు. సిల్వర్ చూడండి 4 లక్షలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత తగ్గిందో రేట్లు, 2.5 లక్షల దాకా వచ్చింది దాదాపుగా. బంగారం కూడా 1,50,000 దిగువకు వచ్చింది. బంగారం రేటు కూడా చాలా తగ్గింది. ఒక్కసారి 2 లక్షలకు చేరువగా ఉన్నటువంటి బంగారం కూడా అంటే 1,80,000 పైన ఉన్న బంగారం కూడా ఇప్పుడు 1,40,000 దాకా వచ్చింది, తగ్గింది. సో రకంగా చూసుకొని మీరు కొనాలనుకుంటే కనుక మీ విచక్షణ బట్టి మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. బట్ ఇది ఇంకా ఇవాళ రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రస్తుతానికైతే ఈ 1980 తర్వాత ఇంత తగ్గుదల ఎప్పుడు లేదంటే, తగ్గుదల లేదంటే సార్ ఉన్నదాన్ని పెరిగింది కదా సార్, దాన్నే తగ్గుతుంది అనొచ్చు మీరు, అఫ్కోర్స్. కానీ ఆ పెరిగిన దానికి ఇంత స్థాయిలో తగ్గడం అనేది ఇది 80 తర్వాత ఇది తక్కువ తగ్గుదలగా మనం నమోదు చేసుకోవచ్చు డెఫినెట్గా. సో కాస్త జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయండి.